ప్రతి మనిషి బ్రతకడానికి బ్లడ్ ఎంత అవసరమో మనిషిని నిలబడడానికి ఈగో కూడా అంతే అవసరం. కానీ జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, సందర్భాలు ఆ ఈగో స్థాయిని మార్చేస్తాయి. అలా మారితే జరిగే పరిణామాలు తెలపడమే మా ఈ సిరీస్ చిరు ప్రయత్నం. బాగారా బాగున్నారా చిలమ్మ? కూర్చోండి. ఇంట్లో పిల్లలు వదిన అందరూ బాగున్నారన్నయ్య? వాళ్ళకేమమ్మా బంగారంలో ఉన్నారు. వాళ్ళు అడిగిన కోరికలు తీర్చలేక నేను నలిగిపోతున్నాను. దాందే ఉందిలే అన్నయ్య. మా వాడికి సంబంధాలు చూడమన్నాను, ఏమన్నా చూసావన్నయ్య? వాడి గురించి మీరు ఇచ్చిన డీటెయిల్స్ చూసి కుర్రోడు చాలా బాగున్నాడు అంటున్నాడమ్మా. కానీ జీతం తక్కువ అంటున్నారమ్మా. కొందరైతే ఆస్తి సరిపోవట్లేదు అంటున్నారమ్మా. అదేంటన్నయ్య, మేము 10 ఎకరాలు పొలం ఇస్తా అన్నా అయినా సరే సరిపోదు అంటున్నారా? అవునమ్మా, ఆతలోడు ఎకరం కట్నం ఇచ్చినా 40 ఎకరాల ఆస్తిపోడు, ఉద్యోగస్తుడు, అందగాడు కావాలంటున్నారమ్మా. అయినా ఈ రోజుల్లో ఆడవాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంది కదా. ఇలా అయితే మా ఓడికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది అన్నయ్య? ఏం బాధపడగలమ్మా, నా దగ్గర రెడీగా 2 సంబంధాలు ఉన్నాయి. ఒకటి అమ్మాయి పేరు మీద 3 ఎకరాలు రాసిపెట్టి ఉంది, ఇల్లు కూడా రాసిచ్చారు. కాకపోతే నాకులాగా కొంచెం నలుపు అంతే. ఇంక రెండోదంటావా, అమ్మాయి పేరు మీద 6 ఎకరాల పొలం, హైదరాబాద్లో 2 ఫ్లాట్లు, ఇక్కడ 3 సైట్లు అమ్మాయి పేరు మీద రాసి ఉన్నాయి. కాకపోతే అమ్మాయి పెళ్ళైన 3 రోజులకే విడాకులు తీసుకుంది. ఆ అబ్బాయికి మొగతనం లేదని, దాన్ని బట్టి మనకి ఇంకే ప్రాబ్లం లేదు కదా. నా దగ్గర ఈ సంబంధాలు అయితే రెడీగా ఉన్నాయమ్మా. నువ్వు అంటే వెంటనే సెట్ చేసేద్దాం. ఈ సంబంధాలు బావగారికి ఇష్టం లేనట్టుకుందమ్మా. ఇలాగైతే కుర్రోడు వయసు అయిపోద్ది. త్వరగా ఏదో నిర్ణయం తీసుకోవాలి కదమ్మా. నువ్వే బావగారికి ఏదో విధంగా చెప్పి ఒప్పించాలమ్మా. త్వరగా ఏదో నిర్ణయం తీసుకోమనమ్మా. ఏంటి మన వాడి పెళ్లి గురించి ఏం ఆలోచించారు? ఇంకా సంబంధాలు చూద్దాం, కంగారే ఉంది. మన వాడికి 29 వచ్చినాయి, ఇంకో ఏడాది అయితే 30 వస్తాయి. కంగారు లేదంటారేంటి? అయితే ఏం లేదండి, పొద్దున్న మా అన్నయ్య ఏవో సంబంధాలు తీసుకొచ్చాడు కదా, అందులో మంచిది ఏమన్నా చూసి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నా కొడుకు ఏమన్నా మార్కెట్లో కుళ్ళిపోయిన టమాటాలు అనుకుంటున్నావా? ఏ రేటు పడితే ఆ రేటుకి అమ్మేయడానికి నేనెవరు నీ మొగుడిని. నేను ఎలా అంటున్నా చెప్పు. మీరు మంచివారే కదండి. నేను సిగరెట్ తాగుతాను, మందు తాగుతాను, పేకాట ఆడతాను. అన్ని అలవాట్లు ఉన్నా సరే నేను నీ దృష్టిలో మంచోడిని. అది నీ సంస్కారం. ఏ రోజు నీ పుట్టింట్లో కానీ అత్తారింట్లో కానీ నా గురించి తక్కువ చేసి ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడలేదు. నువ్వు నా బంగారం, మేలిం బంగారం నా కొడుకు. వాడికి ఒక్కటంటే ఒక్కటే, ఏ అలవాటు లేదు. అలాంటి వాడికి నీకంటే తెలివైనది, నీకంటే అందగత్తే, సౌమ్యమంత్రాలుంటే చెప్పవే. 2 నిమిషాల్లో పెళ్లి చేసి వాడిని పంపించేస్తాను. మీరు అన్న అమ్మాయి మన సరితూకగలిగేది అయ్యి ఉంటుందంటారా? డబ్బుకేముంది డబ్బు. నా కొడుకు ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తే మంచినీళ్ళతో ఎదురయ్యి
కూర్చోబెట్టి సేద తీర్చే అమ్మాయి అయి ఉండాలి, కానీ వెళ్ళి వంటగదిలో ఉంది మంచినీళ్ళు తెచ్చుకునే అమ్మాయి నాకెందుకు? ఇంకోసారి బోకులకి ఆస్తులు ఉన్నాయని నా కొడుక్కి అంటగట్టాలని చూస్తే చెమడాలు ఊడిపోతాయని నా మాటగా నీ అన్నగా చెప్పు. ఏంటి చెల్లే, మొన్న నేను చెప్పిన సంబంధం గురించి ఏం చేసావు? మా ఆయన తాగుతాడు, మూర్ఖుడని తెలుసు, కానీ నీ వల్లే రాత్రి ఒక మూర్ఖుడు ప్రేమిస్తే ఎలా ఉంటుందన్నది చూశాను. మళ్ళీ ఇలాంటి సంబంధాలు కాకుండా మంచి సంబంధాలు చూడండి. కట్నం లేకపోయినా పర్వాలేదు, మా వాడికి తగ్గ సంబంధం చూడండి. మంచి పిల్ల మా వాడికి సరిపోయేది ఉంటే తీసుకురా అన్నయ్య. సరిపోయింది, ఇలాగైతే మీ ఓడికి పెళ్ళైనట్టే. అలా అంటవేంటి అన్నయ్య? అన్నయ్య మర్చిపోయింది, రాత్రి మీ బావగారు మళ్ళీ ఇలాంటి సంబంధాలు తీసుకొస్తే చెమడాలు ఊడిపోతాయని తన మాటగా నీకు చెప్పమన్నారు.